హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కరెంటు ఉన్న కదలని లిఫ్ట్ ని అయోమయంగా హడావిడిగా బటన్స్ మొత్తం నొక్కి నొక్కి ఐరా పాప పిప్పి పిప్పి చేస్తూ ఉంటే ఒక చేతిలో పానీపూరి, మరొక చేతిలో బటన్స్ మీద బాదుతున్న ఐరా పాప ఒడిలో నుంచి పాడైపోతాయి అంటూ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని కార్నర్ కి పెట్టాడు రుద్ర. వాట్ హ్యాపెన్? దీనికి ఏమైంది? ఎందుకు కదలటం లేదు? కొంచెం బోలో అంటూ తెలిసిన అన్ని భాషల్లో అరుస్తున్న ఐరా పాపకి తను ఇరుక్కున్న దానికన్నా ఒక్కటే ఉందన్న ఆలోచన కుదురుగా ఉండనేయటం లేదు. రాముడు మంచి బాలుడు అన్నట్టు సమయానుకూలంగా మైత్రి దగ్గర ఉంచిన కుర్రాడికి ఫోన్ చేసిన రుద్ర ఆ ఫోన్ ఐరా చేతికిస్తే, నేను బానే ఉన్నా వదినా, పెద్దగా అలారం మోగేసరికి అందరూ పరుగులు పెడుతూ ఉంటే నేను కింద కార్ దగ్గరికి వచ్చేస్తున్నాను, మీరు కూడా వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటాను అంటూ అన్న నాటకంలో భాగమైనా సరే ఏమీ తెలియనట్టు పల్లెటూరి అమాయకత్వాన్ని పర్ఫెక్ట్ వేలు ప్రదర్శించింది మైత్రి. గింగిరాలు కుడుతున్న టెన్షన్ కి బ్రేక్ వేసిన ఐరా పాప చిల్లు పడిన బెలూన్ ఫేస్ తో ఫోన్ రుద్రకి రిటర్న్ చేస్తూ థ్యాంక్స్ అంటూ ముక్తసరిగా పలికితే ఏదో పొడి చేద్దామని ఎగిరేసుకుంటూ వచ్చి ఎటూ కాకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన డాక్టర్ పాప ఫ్రస్ట్రేషన్ కి మా నోడి పెదవులు సన్నగా సాగాయి. వాట్స్ యువర్ ప్లాన్ అంటూ న్యూస్ రీడర్లా కూల్ గా అడుగుతూనే ఫోన్ పెట్టిన పాకెట్ కి ఆపోజిట్ పాకెట్ లో నుంచి చాక్లెట్ బయటకు తీస్తే, బీస్ట్ బాబు భారీ ప్రణాళిక ఇంకా బుర్రకెక్కని నార్మల్ స్టేజ్ లో ఉన్న ఐరా పాప వాట్ ప్లాన్స్ అంటూ భుజాలు కదిపి కళ్ళు కిందకి దించితే కాళ్ళ మీద ఉన్న గోల్గొప్ప నానిపోయి కరిగిపోతున్నాను నోట్లో వేసుకొని మోక్షం కలిగించమని మొర పెట్టుకుంటున్నట్టు దానిని జాలిగా చూస్తూ చేతిలోకి తీసుకుంది. అప్పటి వరకు కంగారు పడిపోయి అరిచి ఎండబెట్టుకున్న గొంతుకి పానీపూరితో ఉపశమనం కల్పిద్దామని సంకల్పించుకుంటే, డాక్టర్ డిటెక్టివ్ గా మారిన ప్లాన్స్, నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి నా ఫ్యామిలీ మొత్తాన్ని కార్నర్ చేస్తున్న ప్లాన్స్, సబ్జెక్ట్ కన్నా ఎక్కువగా సబ్జెక్టు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లోని వారి పుట్టు పూర్వోత్తరాన్ని తవ్వి తీస్తున్న ప్లాన్స్ అంటూ విపులంగా వివరించి వాట్స్ యువర్ ప్లాన్ అంటూ చాక్లెట్ ర్యాపర్ ఓపెన్ చేస్తూనే స్లోగా వెనక్కి వెళ్లి కార్నర్ లో క్రాస్ లెగ్ వేసుకుని సూటిగా ఐరా పాప మీద కళ్ళు నిలిపిన బీస్ట్ బాబు కటౌట్ కి డాక్టర్ పాప గొంతు తడారిపోయింది. ప్రశ్నలోని వాడి, బాబు పొజిషన్ లోని వేడి, రెండిటికి పొడి గొంతుకుతో గుటక వేసి కార్నర్ చేసేశాడు. కాసేపు డైవర్ట్ చేయి అంటూ బ్రెయిన్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే మనోడి డిటెక్టివ్ వైస్ కి పెదవి విరిచి కళ్ళు తిప్పి, ప్రొఫెసర్ చెప్పింది ఫాలో అవుతున్నా అంటూ సింగిల్ సెంటెన్స్ లో ఆన్సర్ ఇచ్చిన ఐరా పాప మరో మాటకి అవకాశం లేనంత ఇరుకుగా నోటిలోకి పానీపూరి కుక్కేసి బీస్ట్ బాబుకి కసురు చూపు విసిరింది. చెదరని నవ్వు సన్నగా పట్టి ఉంచిన రుద్ర పెదవుల మీద మరుక్షణం కన్నింగ్ స్మెల్ కలర్ఫుల్ గా మెరుస్తూ బ్రాడ్ గా సాగితే, సంథింగ్ ఈజ్ రాంగ్ అని సెన్స్ చేసే లోపే నాలుక మీద పరుచుకున్న కారం ఐరా పాపతో కేకలు పెట్టించింది. విదేశీ సప్పిడి రుచులతో చిన్నప్పటి నుంచి పెరిగిన సున్నిత సుకుమారి దేశవాళీ పచ్చిమిర్చి ఘాటికి గింగిరిపోతూ నోట్లోది మొత్తం నేలకు పూసేసి లిఫ్ట్ డోర్ కి చిల్లులు పడే రేంజ్ లో హాట్ హాట్ ఇట్స్ బర్నింగ్ ఇట్స్ బర్నింగ్ అంటూ గోలగోలగా అరుస్తూ వీల్ చైర్ లో స్ప్రింగ్ లా కొట్టేసుకుంటూ ఉంటే నశాలానికి తన్నిన ఘాటు క్షణంలోనే కళ్ళలో కావేరిని పుణ్యేలా చేసింది. మంటని అణుచుకోవడానికి రొప్పుతున్న నోటికి చేత్తో గాలి విసురుకుంటూ అగరస్తున్న కోమలాంగి పాలు రంగు వదనం టమాటా పండులా కమిలిపోతే కొంచెం కూడా జాలి లేకుండా అదే కూల్ యాటిట్యూడ్ తో ఓపెన్ చేసిన చాక్లెట్ ఐరా ముందు పెట్టాడు రుద్ర. గబాలను అందుకునే లోపే టకాన్న వెనక్కి తీసుకుంటూ ట్రూత్ అంటూ ఆప్షన్ తో లాక్ చేస్తే, అప్పుడు ఐరా పాప ట్యూబ్లైట్ బ్రెయిన్ కి తెలిసొచ్చి బీస్ట్ అంటూ రెంకి వేసి పొరబోయి దగ్గుతున్న గొంతుకి ఆలోచన మందగించి ప్లేట్లో ఉన్న పానీపూరి వాటర్ గటగట గుటక వేసింది. ఈసారి అయ్యో పాపం అన్నట్టు విస్తుపోయిన రుద్ర ఫేస్ లో జాలొచ్చి పడిందే కాని నాలుగు మీద కారాన్ని గొంతులోకి దించుకొని చెవులు మూసుకొని అరుస్తూ ఉన్న ఐరా పాప బాధకి కొంచెం కూడా కనికరించలేదు. తల మీద తట్టుకుంటూ అదిరిపోతున్న మంటతో గడగడలాడిపోతున్న ఐరా పాప ఆల్మోస్ట్ ఒళ్ళంతా కారం పూసినట్టు అల్లాడిపోతోంది. వెనికిన కాలు నొప్పి కూడా తెలియనంత పిచ్చి మంటకి లిఫ్ట్ మొత్తం చిందులు తొక్కుతూ భైరవి రాగంలో అరుస్తూ మధ్య మధ్యలో రుద్రని బండబూతులు తిడుతూ ఉంటే, ఎంతకు మించి తీసుకోలేవు, నీ మైండ్ లో ఏముంది అంటూ అల్లాడిపోతున్న ఐరా పాపకి చాక్లెట్ ముందు పెట్టి, కూల్ చాక్లెట్, నిజం చెప్పేసి నోట్లో పెట్టుకో అంటూ
అంటూ బేరాలు మొదలుపెట్టాడు. బీస్ట్, డెవిల్, స్టోన్ హార్ట్, సాడిస్ట్, సైకో అంటూ ఆ క్షణం బుర్రలో తిరుగుతున్న తిట్లన్నీ తిడుతూ చాక్లెట్ లాక్కోవడానికి చూస్తే చిక్కనివ్వలేదు. మీద పడి కలబడుతూ ఉంటే మొత్తంగా నోట్లో పెట్టేసుకోవడంతో ఎర్రగా మండిపోతున్న మొహంతో రుద్రని ఇష్టానికి కొట్టేస్తూ గోల గోల చేస్తున్న ఐరా పాప ఫేస్ ఫోల్డ్ చేసి పాకెట్లో ఇంకోటుంది, కావాలా వద్దా అంటూ కార్నర్ చేశాడు రుద్ర. అంతే, అప్పటికే ఒళ్ళంతా మండిపోతున్న కారం మంట తిక్క ఇక ఓపలేక ఆపలేక రుద్ర మాడికి మాడుతూ గట్టిగా పీకి పెదవులు కరిచేసింది. బయటకి వెళ్తున్న కార్స్ కి ఎదురొచ్చిన కార్ రుద్ర కార్ కి పక్కనే ఆగితే అందులో నుంచి దిగుతున్న శిఖర్ ఇంకా చేతన్ని చూడడమే పానకల్లా పుడకల్లా వీళ్ళెందుకొచ్చారు అంటూ నాలుగు కరుచుకొని దొంగ పిల్లల సైడ్ కి తిరిగిన మైత్రి అక్కడ వాళ్ళకి ఎలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఎందుకు దిగారో అడిగితే ఏం చెప్పాలి, దొరకకుండా ఏం చేయాలి అంటూ తర్జన భర్జన పడుతూనే దొరికిపోకూడదు కన్నయ్య, నీ మీద భారం వేస్తున్నాను, కాపాడు అంటూ గుండెల నిండా గాలి తీసుకొని ఫేస్ చేయడానికి సిద్ధమైన క్షణం ఆయరా ఎక్కడా అంటూ చేతన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ శిఖర్ ఇద్దరూ ఒకేసారి ప్రశ్నలు గుమ్మరించారు. ఇద్దరికి సరిపడే విధంగా సేమ్ డాక్టర్ పాపకి చెప్పిన ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేసి భయంగా ఉందన్నయ్య అంటూ బల్లిలా చేతన్ చేయి చుట్టేసింది మైత్రి. నీకు భయంగా ఉంటే నువ్వెక్కడే ఉండు అంటూ విసుక్కున్న చేతన్ ముందు లిఫ్ట్ లో ఇరుక్కున్న ఇద్దరిని బయటికి తీసుకురావాలి అంటూ అదే ప్రథమ కర్తవ్యం అన్నట్టు హైపర్ రియాక్షన్ తో పైకి పరుగులు పెట్టాడు. ఎంతసేపు అయింది అని ఫాలో అవుతున్న శిఖర్ తో పాటు అడుగులు కలిపిన మైత్రి 10 నిమిషాలు అయినట్టుంది అంటూ వేళ్లు పిసికేసుకుంటుంటే అది మరోలా అర్థం చేసుకున్న శిఖర్, టెన్షన్ పడకు, పవర్ రన్నింగ్ లోనే ఉంది, వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు, లిఫ్ట్ జామ్ అయి ఉంటుంది అంటూ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పి పవర్ రూమ్ కి వచ్చేసరికి అక్కడ చేతన్ హడావిడి చేస్తూ ఉన్నాడు. చూస్తున్నాం అని వాళ్ళు సర్ది చెప్తూ ఉంటే ఎంతసేపు అంటూ హైరాణ పడుతున్న చేతన్ టెన్షన్ తో మాట మాట పెరిగి ఒక చిన్న గొడవకే దారితీసింది. రాక్షసిలా రుద్ర పెదవులు పీల్చేస్తూ చల్లని తీపి జుర్రేసి గొంతు చల్లబరుచుకున్న 1/2 నిమిషానికి ఐరపట్ట నేలకు జారితే ఫ్రీజ్ అయిపోయిన బాడీతో కార్నర్ లో కూలబడ్డాడు రుద్ర. ఎదురెదురుగా ఉన్న ఇద్దరి మూతి నిండా కలబడి కుమ్ముకున్న చాక్లెట్ నల్లగా మెరిసిపోతూ ఉంటే కారిపోతున్న ముక్కలు ఎగబీలుస్తూ ఎర్రని చేప కళ్ళతో రుద్రను ఉరిమి చూస్తూనే అరచేతితో మూతికి అంటిన చాక్లెట్ మొత్తం శుభ్రంగా తుడిచి రుద్ర ప్యాంట్కి పామేసి తన పాకెట్లో ఉన్న రెండో చాక్లెట్ కూడా వెతికి పట్టుకొని గెలుపు నాదే అన్నట్టు దురసగా గుంజుకొని గోడకు చేరి తాపిగా తింటోంది ఐరా పాప. కూల్ అండ్ స్వీట్ చాక్లెట్ తో లిప్ కిస్, 4 పెదవుల మధ్య ఒక యుద్ధమే జరిపితే కోపంలో ఆ విషయాన్ని కొంచెం కూడా రియలైజ్ అవ్వని ఐరా పాపని కన్నార్పకుండా చూస్తూ పెదవుల కంటిన చాక్లెట్ ని నెమ్మదిగా నాలుకతో చప్పరిస్తూ ఆ పైన మీసాలకు పామిన చాక్లెట్ వేలితో తీసి చిన్న పిల్లల్లా చిక్కుంటున్నాడు రుద్ర. గుగ్గిలం మింగినట్టు గడుక్కున చాక్లెట్ మింగేసి రుద్ర మీద ఉన్న యాంగర్ మొత్తం చూపిస్తూ రేపర్ని పిప్పి పిప్పిగా నలిపి విసిరి కొట్టి ముక్కు తుడుచుకుంటున్న అదే ఉక్రోషంతో రుద్రని కాల్చేసేలా చూస్తూ ఉన్న ఆ క్షణం కూడా ఏ మాత్రం తగ్గకుండా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి రిటర్న్ పంపడం నాకు క్షణం పని అంటూ రియాలిటీ ఐరా ముందు పెట్టాడు రుద్ర. నువ్వందరికీ మనిషిలా కనిపిస్తావు, బట్ యు ఆర్ ఎ బీస్ట్, సచ్ ఎ క్రూయల్ బీస్ట్. ఫస్ట్ రోజే నువ్వు నాకు నచ్చలేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ కంట్రోల్లో ఉండాలి అనుకునే సైకో రూలర్వి, బట్ నీలోని మృగం వెరీ రేర్. ఎటువంటి బయో ఆబ్జెక్ట్స్, ఎటువంటి అటాక్స్ లేకుండా గాలికి కూడా ట్రిగ్గర్ అయ్యే నీలోని మృగం మీద రీసెర్చ్ చేయడానికే నువ్వు నచ్చకపోయినా ఈ సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఆ రేర్ సబ్జెక్ట్ కోసమే అన్ని సైడ్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ష్యూర్, 100% డామ్ ష్యూర్ నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి క్షణం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. ఎందుకు చేశారనేది నాకు అనవసరం, బట్ నీ మీద ఏం యూజ్ చేశారు, నీ మీద ఎటువంటి ప్రయోగం జరిగిందనేది నాకు కావాలి. నీతో ఉన్న వాళ్ళు హెల్ప్ లేకుండా ఖచ్చితంగా ఇది నీ వరకు రాదు. దానికోసమే చేస్తున్నా. నువ్వు ఆపాలని చూసినా చేస్తాను. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ మీ. ఇట్స్ ఏ బయో వెపన్. ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు నో వాట్ ఈస్ దిస్ అంటూ కచ్చిగా గొంతు చించుకొని కొట్టినట్టు చెప్పి అయిపోవడమే కామ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సైడ్కి తిరిగి కూర్చున్న ఐరా, నేనింతే, నా పద్ధతి ఇంతే,
నేను అనుకున్నది సాధించకుండా నువ్వు ఆపలేవు అంటూ మొండిగా చూపిస్తున్న తన వైఖరి అది. ఆ తర్వాత నిమిషాలు ఇద్దరి మధ్య మాటలు కరువైతే రుద్ర నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అతని ముఖంలో ఒక గాంభీర్యం చోటు చేసుకుంటే 5 నిమిషాలు అటు ఇటుగా మళ్ళీ లిఫ్ట్ స్టార్ట్ అయ్యి కింద ఫ్లోర్కి వచ్చి ఆగింది. శేఖర్, చేతన్, మైత్రి ఇంకా టెక్నీషియన్స్ తో పాటు కొంతమంది అక్కడ గుమిగూడి ఉంటే డోర్స్ ఓపెన్ అవడమే కాలు నొప్పి తెలుస్తూ ఉన్న రుద్ర చేసిన దాని మీద కోపంతో ఆ నొప్పి పట్టించుకోకుండా విసవిస బయటకు వచ్చి మైత్రిని ఎర్రబడ్డ కళ్ళతో ఒకసారి చూసి వెళ్ళిపోతే ఆ క్షణం మైత్రిలో బాధ, గిల్టీ ఫీల్ రెండూ కలిగాయి. వెనకే వస్తున్న రుద్రనే బాధగా చూసి వదినా అంటూ వెనకే పరుగులు పెడితే రుద్ర మొహంలో ఎటువంటి భావం తెలియటం లేదు. లైట్ కలర్ కుర్తా నిండా చాక్లెట్ మార్క్స్ ఇంకా వేళ్ల గుర్తులు కనిపిస్తూ ఉంటే వాటిని పట్టి పట్టి చూస్తున్న చేతన్ కళ్ళలో అనుమానాలు రేగాయి. ఐరా కోపం, తన డ్రెస్ మీద మార్క్స్, రుద్ర సైలెన్స్, ఇంకా తన డ్రెస్ మీద మార్క్స్. మొత్తానికి ఏదో జరిగిందని కన్ఫర్మ్ చేసుకున్న చేతన్ ఉండబట్టలేక ఏం జరిగింది అంటూ వెంటనే అడిగేస్తే ఆన్సర్ చెప్పకుండా శేఖర్కి ఒక డెడ్లీ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు రుద్ర. ముందు వెళ్దాం అంటూ ఆ టాపిక్ కట్ చేసి చేతన్ షోల్డర్ తట్టి శేఖర్ చైర్ వైపు చూపిస్తే గజిబిజిగా చిందరవందరగా ఉంది లిఫ్ట్ ఫ్లోర్. వీల్ చైర్, షాపింగ్ బ్యాగ్స్ లోపల నుంచి తీసి సెక్యూరిటీ బయట పెడితే సైలెంట్ గా వాటిని తీసుకుని శేఖర్ ని ఫాలో అయ్యాడు చేతన్. ఐరా శేఖర్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మాట్లాడడానికి ఏం లేదన్నట్టు సైలెంట్ గా ఉంది మైత్రి. పక్క పక్కనే ఉన్న కార్స్, ఐరా ప్రిఫరెన్స్ రెండు గమనించిన రుద్ర పట్టనట్టే షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగిందా అంటూ కేరింగ్ తో పాటు కంగారు కూడా చూపాడు చేతన్. సబ్జెక్ట్ ని అన్ని యాంగిల్స్ తో టెస్ట్ చేయడం, రిజల్ట్ చెక్ చేసుకోవడం నా అవసరం. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి నన్ను ఇరిటేట్ చేయకు అంటూ ఎప్పటిలా సిన్సియర్ గా చెప్పిన ఆన్సర్ లో ఈసారి కోపం కూడా కలగలిసింది. మారిన ఐరా ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతూ ఉన్నా మళ్ళీ ప్రశ్నించే సాహసం చేయలేదు చేతన్. వాళ్ళ డిస్కషన్ వింటూ శేఖర్ కార్ స్టార్ట్ చేస్తే అందరూ ఎక్కి కూర్చున్నాక కార్ కదిలింది. నువ్వింత బాధపడతావని అస్సలు అనుకోలేదు వదినా, కోపం చూపకు అంటూ నెమ్మదిగా ఐరా చేయి పట్టుకుని మైత్రి బతిమలాడుతూ ఉంటే మీ అన్నయ్య ఇచ్చిన మాట బ్రేక్ చేశాడు. నీ షాపింగ్ టైం నాకు అప్పున్నాడు. నాకు నచ్చినప్పుడు వడ్డీతో సహా వాడుకుంటానని చెప్పు మీ అన్నకి అంటూ తన డిమాండ్ మైత్రికి చెప్పి బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళండి అన్నయ్య అంటూ వరుసలు కలుపుతున్న ఐరా శేఖర్కి చొరవగా చెప్తూ ఉంటే వెనక వినిపిస్తున్నది, కనిపిస్తున్నది ముందున్న ఇద్దరిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నా అడగలేరు. అడిగినా చెప్పరని తెలుసుకొని మొహమొహాలు చూసుకొని ఒక డెసిషన్కి వచ్చిన వాళ్ళలా పార్లర్కి తీసుకువెళ్లారు. 2 రకాల ఫ్రూట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ లార్జ్ కప్స్ తీసుకొని ఆబగా మొత్తం ఖాళీ చేస్తున్న ఐరా కారం మంటతో పాటు రుద్ర వలన వచ్చిన కోపాన్ని కూడా వాటితో చల్లబరుచుకుంటుంటే తప్పదు అన్నట్టు మిగిలిన ముగ్గురు కంపెనీ ఇస్తున్నారు. కనిపించే కారణాలు ఎమోషన్స్ కాకుండా కనిపించినవి ఇంకేమైనా ఉన్నాయేమో డాక్టర్ పాపకే తెలియాలి మరి. వేద్ రిజెక్ట్ చేసిన అన్వీర్ ఫోన్ నేహ మొబైల్ కి కనెక్ట్ అయితే లిఫ్ట్ చేసి తెలియని నెంబర్ కావడంతో క్వశ్చన్ చేసిన నేహకి మీ హస్బెండ్ వేద్ ఫ్రెండ్ అంటూ పొలైట్ గా ఆన్సర్ చేసిన అన్వీర్ తన చేతులతోనే వేద్ కి ఫోన్ ఇచ్చేలా చేస్తే నేహ నోటి నుంచి అన్వీర్ పేరు వినడమే కంగు తిన్న వేద్ ఫోన్ లాక్కున్నట్టే తీసుకొని నువ్వెళ్ళు అంటూ హడావిడిగా నేహను పంపించేసి ఆన్సర్ చేస్తే నన్ను కట్ చేయాలని చూడకు వేద్, నువ్వు కట్ చేయాలనుకుంటే కట్ అయ్యే అంత వీక్ రిలేషన్ కాదు మనది. యు నో వెరీ వెల్ అబౌట్ దట్ బాండింగ్ బిట్వీన్ అస్ అంటూ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే పిడికిలి బిగించి తన స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటూ స్టాప్ ఇట్ అంటూ అరిచినట్టే అన్నాడు. వేద్ స్ట్రెస్ ని ఎంజాయ్ చేస్తున్న అన్వీర్ నవ్వు సన్నగా వినపడుతూ ఉంటే ఎందుకు కాల్ చేశావు? నేను కట్ చేశాను అంటే నో అని దాని అర్థం. హౌ డేర్ యూ టు కాల్ మై వైఫ్ అంటూ వేద్ సీరియస్ అవుతూ ఉంటే అన్వీర్ ఎంజాయ్మెంట్ లో జోష్ డబల్ అయ్యింది. అన్వీర్ గురించి నేరుగా తెలియని నేహ భర్త అవాయిడ్ చేస్తున్న రీజన్ కోసం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే దట్ నైట్ యూ అండ్ మీ అని నవ్వుతూ అన్వీర్ ఎత్తుకొస్తున్న మ్యాటర్కి స్టాప్ ఇట్, నువ్వు బెదిరించే అంత మిస్టేక్ నేనేం చేయలేదు. నేను జస్ట్ స్లీపింగ్ సెడేషన్ యూజ్ చేశాను. దానికి రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ నీతో కలిసి నేను ఏది చేయలేదు. చెప్పుకుంటానంటే చెప్పుకో. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా గట్టి వార్నింగ్ ఇచ్చాడు వేద్. వెల్ వెల్, నీ అన్నంత కాకపోయినా
నువ్వు కూడా బుర్రున్నవాడివే. అయితే ఒకటి మర్చిపోయావు. నువ్వు చేసింది జస్ట్ జెలస్‌తో అని నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు. బికాజ్ నువ్వు చేసింది నా కంట్లో పడ్డ నిమిషమే మనిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయింది. ఇది చాలా స్ట్రాంగ్ వేద్. యూ నో వై? నీ అన్న తెలివి నాకు నచ్చదు. అవసరం రాదు అనుకున్నా. బట్ నీ అన్న తెలివి నిన్ను వాడుకునేలా చేస్తుంది. ఆ నైట్ నువ్విచ్చిన స్లీపింగ్ డోస్ వలన రుద్ర రాక్షసుడిగా మారి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశాడన్న నిజం నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ నీకు తెలియాల్సిన లాజిక్ చేసిన వాడికన్నా చేయడానికి కారణమైన వాడే అసలు క్రిమినల్. దాని ప్రూఫ్స్ నా దగ్గరున్నాయి. నీకు ఫార్వర్డ్ చేస్తాను. చూసిన తర్వాత నువ్వే నాకు కాల్ చేస్తావు. డోంట్ వరీ, నీ వైఫ్‌కి నంబర్‌కి పంపను. నీ నంబర్‌కే పంపుతాను. బట్ స్మాల్ అడ్వైస్, వాచ్ అలోన్ అంటూ మెత్తటి గొంతుతో సుత్తి లేకుండా చెప్పాల్సినది చెప్పడమే కాల్ కట్ అయితే అత్యాచారం, హత్య అనడమే దడదడలాడిపోతున్న గుండెతో ఫోన్ వదిలేశాడు వేద్. నెక్స్ట్ సెకండ్ వేద్ మొబైల్లో వాట్సాప్ నోటిఫికేషన్ మోగితే ఐస్ బొమ్మల ఫ్రీజ్ అయిపోయినా సెన్స్ లాస్ అయిన వేద్ కండిషన్కి పరుగున వచ్చిన నేహ వేద్ రెక్క పట్టుకుని కుదిపేస్తూ ఉంటే తన వైపుకి తల తిప్పిన వేద్ కళ్ళు ఈజీ చైర్లోని ఫోన్ మీదే నిలిచాయి. చల్లగా ఐస్ క్రీమ్స్ తిని ముగ్గురు ఆరాంగా ఇంటికి వచ్చేసరికి మమ్మీ ముందు మంచి కొడుకులా మాట్లాడుతూ కనిపించాడు మన రుద్రుడు. వేషాలు, డ్రామాలు అంటూ పళ్ళు గిచ్చకరిచిన ఐరా పాప నోట్లోనే గొడగొడ గొడికేస్తూ ఉంటే మనిషి సపోర్ట్ లేకుండా కుంటి కళ్ళను పట్టి పట్టి నడుస్తున్న ఐరా పెదవి విరుపుకి 10 అడుగుల దూరంలో ఉన్న రుద్రమొహంలో మార్పులు. ఇద్దరి ఫేస్ రీడింగ్స్ చదివేస్తూ ఉన్న మిగిలిన ముగ్గురి మొహాల్లో లెక్కలేనన్ని వర్ణాలు. లిఫ్ట్ లో కొట్టుకుంది వీళ్ళిద్దరే కదా అంటూ చేతన్ అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నారు కదా అంటూ మిగిలిన గ్యాప్ ఫిల్ చేశాడు శిఖర్. బట్ ఫేస్ లో ఫీచర్స్ డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటూ చేతన్ ప్రశ్న పూరించే లోపే అక్కడున్నది ఉరుము, ఇక్కడున్నది మెరుపు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మధ్యలో దూరితే ఇత్తడయ్యేది మనమే. మీ అనుమానాలు కట్టిపెట్టి పద్ధతిగా సందర్భానికి అతుక్కుపోతే నాలా హాయిగా ఉంటారు అంటూ ఉచిత సలహాలు పడేసిన మైత్రి అబ్బాయిలిద్దరినీ వదిలేసి ఐరా చేయి చుట్టేస్తే ఈ తెంగరపాలానికి ఇంగ్లీష్ అర్థమైందా అంటూ చేతన్ షాక్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఫస్ట్ నుంచి స్టోరీ ఫాలో అయ్యే వాళ్ళకి లాంగ్వేజ్ తో పని లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు శిఖర్. ముగ్గురు చూడడమే నవ్వుతూ హుషారుగా లేచి వచ్చిన రంజని గారు ముందుగా ఐరాకి మెటికలు విరిచి బుగ్గలు పునికి ముద్దు పెడుతూ ఉంటే యుద్ధం తర్వాత ముద్దుల మురిపాన్ని అర్థం చేసుకోలేని అభాగ్యుల లిస్ట్ లో ఫస్ట్ గా నిలబడ్డ శిఖర్ చేతన్ మళ్ళీ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరి ఐరా పాప బీస్ట్ బాబు మధ్య ఈ వార్ ఎక్కడి వరకు పోతుంది? తన దగ్గర వాళ్ళపై ఐరా అనుమానాన్ని రుద్ర కూడా నమ్ముతాడా? నిజంగానే సారా చనిపోయిందా? ఇప్పుడు వేద్ వాట్సాప్ కి వచ్చిన ఆ వీడియోలో ఏముంది? వేద్ అన్వేర్ గ్రిప్ నుంచి ఎస్కేప్ అవ్వలేడా? వేద్ చేసిన పొరపాటు తెలిస్తే నేహ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.